కరెక్ట్‌గా ఓట్లు పడితే టికెట్ టు ఫినాలేనే అవసరం లేదు. తనూజ గారు, సంజన గారు, డిమోన్ పవన్ గారు, సుమన్ శెట్టి గారు, భరణి గారు వీళ్ళు ఐదుగురైతే టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ఎలిమినేట్ అయ్యారనమాట 13వ వారంలో భాగంగా. అండ్ మిగిలిన ముగ్గురు ఇమాన్యుల్ గారు, రీతు గారు, కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు అయితే టికెట్ టు ఫినాలేకి పోటీ పడబోయే ముగ్గురు కంటెస్టెంట్స్ అండ్ ఫైనల్ టాస్క్ అనమాట. వీళ్ళు ముగ్గురులో ఒకరికి టికెట్ టు ఫినాలే వస్తుంది. అండ్ ఈ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్, అవుట్ ఆఫ్ రేస్ అయిన కంటెస్టెంట్ తనూజ గారు కానీ, సంజన గారు, డిమోన్ గారు, సుమన్ గారు, భరణి గారు పాపం చాలా కష్టపడి ఆడారు. ఆడలేదని మనం ఎవరిని అనలేము, ఆడాల్సినంతగా ఆడారు. కాకపోతే చివరి నిమిషంలో కాస్త ఓటమిని వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. సో ఓడిపోయారు. అందుకే అవుట్ ఆఫ్ టికెట్ ఫినాలే రేస్ అనమాట. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి కరెక్ట్గా ఓట్లు పడితే ఖచ్చితంగా వీళ్ళకి టికెట్ టు ఫినాలేతో అవసరమే లేదు. ఫైనల్కి వెళ్తారు. ఇంకా బాగా ఓట్లు పడితే, ఇంకా అభిమానం ఉంటే విన్నర్ కూడా అవుతారు. కాబట్టి టికెట్ టు ఫినాలే మీ కంటెస్టెంట్, మీకు నచ్చిన కంటెస్టెంట్ గెలవలేదని మీరు బాధపడకండి. మీకు నచ్చిన కంటెస్టెంట్కి మీరు ఓట్ చేయండి. ఖచ్చితంగా టికెట్ టు ఫినాలే లేకుండానే వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. ఇంకా మంచిగా ఓట్లు పడితే విన్నర్ కూడా అవుతారు. సో అదనమాట మ్యాటర్.